నమస్తే అండి. మల్లె మొక్కకి మొగ్గలు స్టార్ట్ అయ్యాయి కదా! అయితే దానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి? అలానే మొగ్గలు వచ్చాక ఎందుకు రాలిపోతున్నాయి అనేవి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అలానే మొగ్గలు ఎక్కువగా రావడానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకి మొగ్గలనేవి గుత్తులు గుత్తులుగా వస్తాయో ఈ వీడియోలో కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందుగా మనము మొగ్గలు ఎందుకు రాలుతాయో అవి మనం తెలుసుకుందామండి. ముందుగా వచ్చేసి ఓవర్ వాటరింగ్. నేను ఈ వీడియోలో చాలా సార్లు చెప్పాను. ఇంతకుముందు కూడా మనం 2 వీడియోస్ చేశాము. దాంట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి నేను. ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మొగ్గలు అనేవి బరువు ఎక్కువగా అయ్యి అలానే లోపల నుంచి పురుగు వచ్చేసి కూడా మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయండి. అప్పుడు మొగ్గలు రాలాయి అంటే ఆటోమేటిక్‌గా మీకు పువ్వులు కూడా రావు మొక్కకి. కాబట్టి మీరు వాటరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. మల్లె మొక్కకి వాటర్ అంటే ఇష్టము. అలా అని ఓవర్ వాటరింగ్ చేశారనుకోండి మల్లె మొక్క అనేది మీకు గ్రోత్ తగ్గుతుంది. అలానే మీకు మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. ఇంకొక కారణం ఏంటంటే ఓవర్ ఫెర్టిలైజర్ అండి. ఓవర్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా మొక్కకి మనకి మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి. మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా మీరు ఇచ్చినప్పుడు మంచిగా వాటర్ చేయండి. అంటే డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళిపోవాలండి. మీరు ఇంతకుముందు డ్రైన్ అవుట్ అవ్వొద్దని అనేసి అన్నారు కదా! మరి ఇప్పుడెందుకు డ్రైన్ అవుట్ అవ్వాలి అనేసి మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇస్తామో దాంట్లో వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మనం ఇచ్చినప్పుడు మాత్రము ఎక్కువ వాటర్ చేయాలండి. వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోయి పోవాలి. దానివల్లనే మనకి మొక్కలనేవి చాలా బాగా ఉంటాయి. మొగ్గలు కూడా అలానే ఉంటాయి రాలిపోకుండా. ఇప్పుడు మనం 2 ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందామండి. ఒకటొచ్చేసి సాలిడ్ ఫెర్టిలైజర్, ఇంకొకటొచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. మీ అందరికీ తెలిసిందే. సాలిడ్ ఫెర్టిలైజర్ అనేది 15 రోజులకు ఒకసారి ఇయ్యాల్సిందే. అలానే సమ్మర్ కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి చాలా అవసరం అండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. అయితే ఫస్ట్ మనము సాలిడ్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం తీసుకోవాల్సింది వర్మీ కంపోస్ట్ అండి. ఒకవేళ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకుంటే ఏ ఎరువు ఉన్నా తీసేసుకోండి. కాకపోతే అది పాతది ఉండాలండి. వర్మీ కంపోస్ట్ వచ్చేసి నేను ఒక 2 గుప్పెళ్ళు తీసుకుంటున్నానండి. అలానే మనకి బూడిద అండి. మల్లె మొక్కకి బూడిద అంటే చాలా 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 ఇష్టము. దాని వలన మనకి ఫంగస్ కూడా రాకుండా ఉంటుందండి. గ్రోత్ కూడా చాలా ఉంటుంది మొక్కకి. అది ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. ఇంకొకటి వచ్చేసి మనకి నీమ్ కేక్ పౌడర్ అండి. నీమ్ కేక్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలానే మన ఇంట్లో టీకి వాడతాం కదండి, యూస్ చేయని టీ పౌడర్ అది కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర టీ పౌడర్ లేదు అనుకోండి, కాఫీ పౌడర్ కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి. ఇంతే అండి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని మట్టిని లూజ్ చేసేసి మీకు వీలవుతే 1 ఇంచ్ మట్టి తీసేసి ఇది వేశాక ఆ మట్టి మళ్ళీ వేయండి. అప్పుడు మీకు మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. కొత్త కొత్త బ్రాంచెస్ వస్తాయండి. ఎప్పుడైతే మనకి కొత్త బ్రాంచులు వస్తాయో అప్పుడు మనకి మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. అయితే ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేసామండి. నేను మల్లె మొక్క పైన నేను ఇంట్రెస్ట్ పెట్టక దానికి మొగ్గలు రాలేదు. అది నా పైన అలిగిందండి, మొగ్గలు రాలేదు. అయితే దానిపైన మనం వర్క్ చేసామండి. ఇప్పుడు మనకి మల్లె మొక్క పైన మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. అలానే పువ్వులు కూడా వచ్చాయండి. ఈ పువ్వుల స్మెల్ పక్క నుంచి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే దాన్ని సెకండ్ వీడియో అయిపోయాక దీంతో మాట్లాడాను నేను కాసేపు. మన వ్యూవర్స్ కోసం నువ్వు పువ్వులు ఇవ్వాలి అనేసి మాట్లాడానండి. అన్న తర్వాత ఒక 2-3 డేస్‌లోనే లైట్‌గా మొగ్గలు స్టార్ట్ అయిపోయాయండి. మొక్కలతో మనం మాట్లాడితే మొక్కలు మన మాటలు వింటాయి. చెప్తుంటేనే నాకు ఆనందంగా ఉందండి. ఎందుకంటే మొక్కలు కూడా మాటలు వింటాయి అనేసి రియల్‌గా ప్రూవ్ అయిపోయింది. సో మీరు మొక్కలతో మాట్లాడండి, టచ్ చేయండి. నేను ఇలా దగ్గరికి తీసుకొని చెంపకు పెట్టుకొని మరీ దాంతో మాట్లాడాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫెర్టిలైజర్ అండి. ఇలా మొక్కల్ని మనం టచ్ చేసి వాటితో మాట్లాడితే మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. సెకండ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇలా జెన్యూన్ క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి, మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే. అలానే నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు ఒక విషయం చెప్పానండి. నెక్స్ట్ వీక్ ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేసి. నేను కొంచెం బిజీగా ఉండి నేను మీకు ఆ ఫెర్టిలైజర్ అనేది నేను షూట్ చేయలేకపోయాను, మీకు చూపించలేకపోయానండి. అయితే నేను ఏ లిక్విడ్ ఇచ్చాను అంటే బ్రూ కాఫీ ఉంటుంది కదండి, అది 2 ప్యాకెట్స్. ఎందుకంటే నా పాట్ వచ్చేసి 14 ఇంచెస్ పాట్ అండి. 2 ప్యాకెట్స్ వాటర్లో కలిపేసి ఇచ్చేసానండి.
అయితే మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే మీరు కూడా ఇప్పుడు ఇవ్వచ్చు మొక్కకి. ఇప్పుడు మనం నెక్స్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో తెలుసుకుందామండి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మనం డస్ట్‌బిన్‌లో పడేసే తొక్కలు అవే అండి. లెమన్ పీల్ అండి. అవి మనము తొక్కలు జ్యూస్ తీసేసుకొని అవి మనం బయట పడేస్తూ ఉంటాం. కాకపోతే మల్లె మొక్కకి ఈ పీల్ యొక్క లిక్విడ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఈ లిక్విడ్ అనేది మీరు 1 మంత్‌కి ఒకసారి మీరు ఇచ్చారనుకోండి, మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. మీకు మొగ్గలు రాని మొక్క కూడా మొగ్గలు వస్తాయండి. అలానే రాలిపోకుండా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి సాయిల్ కూడా ఎస్టిక్ సాయిల్ అవుతుందండి. మల్లె మొక్కకి ఎస్టిక్ సాయిల్ అంటే చాలా ఇష్టము. కాబట్టి మొక్క అనేది చాలా హెల్తీగా పెరిగి మొగ్గలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. దాని వలన పూలు కూడా ఎక్కువగా వస్తాయండి. కాకపోతే వీటికి ఒక 5-7 వరకు మనకి నిమ్మకాయ తొక్కలు కావాలండి. అవి మీరు 24 అవర్స్ సోక్ చేయాలి. సోక్ చేయాలి అంటే మీరు 5 పీల్స్ కానివ్వండి, 7 పీల్స్ కానివ్వండి వేసాక 1 లీటర్ లేదా 1.5 లీటర్ వాటర్‌లో మీరు సోక్ చేయండి 24 అవర్స్. డైరెక్ట్‌గా వాటర్ అనేవి మీరు మొక్కకి ఇవ్వొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలాంటి మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇప్పటివరకు చెప్పిన మీకు ఈ 2 ఫెర్టిలైజర్స్ ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.